లోక్సభ తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్కు చెందిన 8 మంది సభ్యులు, బీజేపీకి చెందిన 6 ఎంపీలు, ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి గెలిచిన మరో 2 కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రుల హోదాలో ఇప్పటికే ప్రమాణం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారంపై లోక్సభలో దుమారం రేగింది. ప్రమాణం చివర జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నారు ఓవైసీ. భారత పార్లమెంట్లో జై పాలస్తీనా అనడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు. దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో సభాపతి చైర్లో బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ ఉన్నారు. అసద్ ప్రమాణంలో అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. చివరిలో జై హింద్, జై సంవిధాన్ అంటూ నినదించారు. రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం వేళ సభలో భారత్ జోడో నినాదాలు చేశారు కాంగ్రెస్ సభ్యులు. దీనికి కౌంటర్గా జై శ్రీరామ్ నినాదాలు చేశారు ఎన్డీఏ ఎంపీలు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనలను దిగువ కోర్టు పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది ఉన్నత న్యాయస్థానం. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి లంచ్ చేశారు కేసీఆర్. అదే సమయంలో ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నేతలెవరూ తొందరపడవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంతన మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు కేసీఆర్. తెలంగాణ విద్యుత్ కమిషన్పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారాయన. విద్యుత్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిపామని పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీలో రెండో రోజు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పర్యటిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ నేతలతో భేటీ అవుతున్నారు మహేశ్వర్ రెడ్డి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష మార్పు ప్రచారంతో బీజేఎల్పీ నేత ఏలేటి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటి రేషన్ పంపిణీ నిలిపివేసింది. మళ్లీ రేషన్ షాపుల విధానం తెస్తున్నట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎండిఐ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు. 962 వాహనాలకు బదులు మళ్లీ రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యే మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 137,903 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా ప్రకటించారు. ఎస్జిటి రెగ్యులర్ పేపర్ 1కు 78,142 మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వగా, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1కు 790 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ 2కు 60,846 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 2 1,125 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్స్తో సహా ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించారు పోలీసులు. 3 బాక్సుల్లో ఆధారాలు కోర్టుకు చేరాయి. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీ, పెన్ డ్రైవ్లను కోర్టుకు సమర్పించారు పోలీసులు. అన్నింటినీ జతపరుస్తూ మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవిడెన్స్ను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని కోర్టును కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అటు మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరపనుంది కోర్టు. పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ భూమిని లీజుకిచ్చే జీవో తెచ్చిందే టీడీపీనేనని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని. టీడీపీ లీజులకు తీసుకోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ తీసుకోకూడదా అని ప్రశ్నించారాయన. ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుని టీడీపీ పార్టీ ఆఫీసులను కట్టలేదా అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే తమ పోరాటం ఉంటుందన్నారు పేర్ని నాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. రేపటి నుంచి 11 రోజుల పాటు అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని ఈ దీక్ష చేపట్టనున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. రేపటి నుంచి దీక్ష చేపట్టనున్నట్టు నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్. విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళి గురించి ఎమ్మెల్యేలకు వివరించారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. పాయకరావుపేట పీఆర్ అతిథి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద ఫిర్యాదులు పెట్టి ఏర్పాటు చేస్తున్నామని అనిత తెలిపారు. వైఎస్ఆర్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ అగ్రహార్ గ్రామంలో ఉన్న జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. పార్టీ కార్యాలయానికి నోటీసులను జారీ చేశారు అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి పనులు వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో సంగీత దర్శకుడు తమన్, సింగర్ కార్తీక్, సినీ నటి శ్రీలీల, ప్రముఖ గాయని సుశీల స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కల్కి హంగామా మొదలైంది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో భీమవరంలోని థియేటర్ల వద్ద భారీ ఎత్తున ప్రభాస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. థియేటర్లలో కుర్చీలను సైతం కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. 2 రోజుల క్రితం హాస్టల్లో కలుషిత నీరు తాగడంతో సుమారు 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మిగిలిన విద్యార్థులకు కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విద్యుత్ అధికారి ఏఈ శివశంకర్ ఏసీబీ వలకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అనంతసాగరం మండలానికి చెందిన హరిప్రసాద్ నుంచి మీటర్ కనెక్షన్ కోసం 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాలో క్రికెట్ ఆటలో తలెత్తిన వివాదం వల్ల 8 మందిపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెదురుకుప్పం మండలంలో 2 వర్గాల మధ్య క్రికెట్ ఆటలో గొడవ తలెత్తింది. తమతోనే గొడవలు పెట్టుకుంటారా అంటూ ఓ వర్గం మరో వర్గంలోని యువకులు స్తంభానికి కట్టేసి కొట్టింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు రేవంత్. వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నేత ప్రణవ్ సవాల్ను స్వీకరించి తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి తడిబట్టలతోనే దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయకుండా తనను అడ్డుకుంటున్నారని పిటిషన్ వేశారు. మంత్రి పొన్నం ఆదేశాలతోనే అధికారులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదన్నారు సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు. మోదీ 400 సీట్లు కావాలని పిలుపునిస్తే సావు తప్పి కన్నలొట్టపోయినట్లుగా 240 సీట్లే వచ్చాయని అన్నారు. దేశాన్ని పాలించడానికి బీజేపీకి అర్హత లేదన్నారాయన. సీఎం రేవంత్ రెడ్డి 6 నెలలైన పాలనపై పట్టు సాధించలేకపోయారని అన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేశారని గుర్తు చేశారు. బదిలీలతో అధికారులు శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో జూలై 8, 9, 10వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. 9 డిమాండ్లతో జూనియర్ డాక్టర్ల నిరసన ర్యాలీ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఎంజీఎం ఆసుపత్రికి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరిస్తున్నారు వారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కామేపల్లి చెరువు ఆక్రమణపై మత్స్యకారులు ఆందోళన దిగారు. 180 ఎకరాల విస్తీర్ణానికి పైగా ఉండవలసిన కామేపల్లి చెరువు కబ్జాకు గురై 100 ఎకరాలకు కూడా మిగలకుండా పోయిందని మత్స్యకారులు చెరువులో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకుని కబ్జాల నుంచి తమ చెరువు భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
మియాపూర్ ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నంబర్ 100, 101లో భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ శశాంక్. ప్రభుత్వ భూమి చుట్టూ వేసుకున్న కంచె పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపాడాలని సూచించారు. వరంగల్ జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుల తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారమవుతోంది. ప్రభుత్వ నిబంధనలు బేతఖాతరు చేస్తూ జిల్లాలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుల తీరుపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెలో ఉండడంతో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు కలెక్టర్ మనోజ్ చౌదరి. యువకుల బ్యాంకు ఖాతాల నుండి సైబర్ మోసగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో జరిగింది. యువకుడికి సంబంధించిన డ్రగ్స్ కొరియర్ పట్టుబడిందని బెదిరించారు కేటగాళ్లు. వెరిఫికేషన్ కోసం బ్యాంకు వివరాలు అడగడంతో భయపడిపోయిన బాధితుడు బ్యాంక్ వివరాలు చెప్పాడు. దీంతో 13.50 లక్షలు నగదు కాజేశారు కేటుగాళ్లు. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో ఉద్యోగులు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది హోటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విశాఖలోని ఎన్ఏడి కాకాని నగర్ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. ఐరన్ లోడ్తో వెళుతున్న లారీ అదుపు తప్పి కూడలి వద్దనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డివైడర్ పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందు వెళుతున్న వాహనాలను తప్పించబోతుండగా లారీ అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రియుడు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలో చోటు చేసుకుంది. చిలకల్లుకు చెందిన వంశీ, విజయవాడకు చెందిన యువతి 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడని, మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సదరు యువతి తనకు న్యాయం చేయాలని కోరింది. డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో కేంద్రం హామీ ఇవ్వనందునే స్పీకర్ పదవికి పోటీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థి కె సురేష్. ప్రోటెం స్పీకర్ నియామకం విషయంలోనూ మోదీ సర్కార్ సంప్రదాయం పాటించలేదని, ఇప్పుడు స్పీకర్ పదవికి ఎన్నిక జరిగేలా చేస్తోందని ఆక్షేపించారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది తృణమూల్ కాంగ్రెస్. కె సురేష్ అభ్యర్థిత్వం గురించి తమను సంప్రదించలేదంటూ అలకబూనింది. కాంగ్రెస్ పార్టీది ఏకపక్ష నిర్ణయం అన్నారు టీఎంసీ జనరల్ సెక్రటరీ దీది మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. చంద్రయానంలో సరికొత్త చరిత్ర సృష్టించింది చైనా. జాబిల్లి ఆవలి వైపు మట్టి నమూనాలను సేకరించి విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుని మట్టి శిథిలాలతో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది చాంగే 6 వ్యోమనౌక. మే 3న చాంగే 6 నింగికి ఎగిరి దాదాపు 53 రోజులు ప్రయాణించి జాబిలిని చేరింది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ముగిసింది. టీ20 ప్రపంచ కప్ తనకు చివరి టోర్నమెంట్ అని గతంలోనే వార్నర్ ప్రకటించారు. భారత్పై ఆస్ట్రేలియా ఓడిపోవడంతో అదే అతడికి చివరి మ్యాచ్ అయింది. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 18,998 పరుగులు చేయగా అందులో 49 సెంచరీలున్నాయి. 10వ విడత స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. మొత్తం 8 బ్యాండ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వేలం నిర్వహిస్తోంది. 96,000 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసం టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయి. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా తయారు చేసిన లామా ఏఐ చాట్బాట్ను యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్ స్పష్టతనిచ్చింది. 2 కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్ వర్గాలు తెలిపినట్లుగా బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. జనరేటివ్ ఏఐతో ఆదరణ పెరుగుతూ ఉండడంతో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీని వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.8% తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండడం విశేషం. అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపన డిమాండ్ వద్ద పలు అంశాల నేపథ్యంలో తగ్గించినట్లుగా తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ప్రయాస్ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరులో ఆలస్యంపై ఈపీఎఫ్ఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన రోజే సర్వీస్ వేతనం ఆధారంగా పింఛన్ను ఖరారు చేసి పింఛన్ను మంజూరు పత్రాలు అందించాలన్న లక్ష్యం 4 ఏళ్లుగా నెరవేర్చడం లేదని తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ 712 పాయింట్ల లాభంతో 78,053 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 183 పాయింట్ల లాభంతో 23,721 పాయింట్ల వద్ద ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.